పైగా 'త్రిబుల్ ఆర్'తో రాజమౌళి ఆస్కార్ అందుకొని హాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన వైపు చూసేలా చేసుకున్నాడు. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన నటులే కాకుండా ప్రపంచ నటులు కూడా ఎస్ఎస్ఎంబీ 29లో నటించబోతున్నారనే టాక్ వినబడుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్టుని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తుందనే టాక్ అయితే చాలా బలంగానే వినపడుతుంది. మూవీకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమా 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు మొదటి పాన్ ఇండియా కావడం, 'ట్రిపుల్ ఆర్' లాంటి ఇంటర్నేషనల్ హిట్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా కావడంతో ఫ్యాన్స్తో పాటు సినిమా లవర్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, లొకేషన్స్ కూడా ఓకే చేశారని, పలు వర్క్ షాప్స్ కూడా నిర్వహించారని, మహేష్ కొన్ని స్పెషల్ ట్రైనింగ్స్ కూడా తీసుకున్నారని పలువురు రాజమౌళి టీం మాట్లాడారు. ఇక ఈ సినిమా ఇండియానా జోన్స్, రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. గరుడ అనే టైటిల్తో రాబోతున్న ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.